ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా కొల్లేరు ప్రాంతాలలో పర్యటనలో భాగంగా మంగళవారం ఏలూరు జిల్లా ప్రభుత్వ అతిథి గృహానికి కేంద్ర సాధికార కమిటీ బృందం సభ్యులు చేరుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, పచ్చమాట్ల ధర్మరాజులు ఘన స్వాగతం పలికారు. ఈ బృందం సభ్యులు ఈ రోజు నుంచి కొల్లేరులో పర్యటించి కొల్లేరు గ్రామాలలో మత్స్యకారులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీస్తారు. అంతేకాకుండా కొల్లేరు ప్రజల నుంచి వినతి పత్రాలు కమిటీ సభ్యులు స్వీకరిస్తారు. Thank you very much. So nice of you. Thanks to State Local Brigade so that everybody is coming. Sir. Thank you. ఏలూరు జిల్లా కాయకలూరు మండలం ఆటపాక గ్రామం వద్ద ఉన్న పిట్టల దొడ్డినందు కేంద్ర సాధికార కమిటీ బృందం ఈ రోజు పరిశీలించింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, కాయకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజులు కమిటీ బృందంతో ఆటపాక వద్ద ఉన్న కొల్లేరు వ్యూ మ్యాప్ ను పరిశీలించారు. కామినేని శ్రీనివాస్ కమిటీ బృందంతో కొల్లేరు ప్రాంతంలో ఆటపాక గ్రామం ఎంత ప్రసిద్ధి చెందిందని, ఇచ్చటకు వేసవి కాలంలో వివిధ దేశాల నుంచి వలస పక్షులు వస్తుంటాయని, అందువల్ల ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. Yes, sir. That's 9 models, sir. These 2 models, sir. These 2 models are XML Krishna, Element curriculum, XML Krishna, sir. Remaining 7 models are XML Westwall. Now only Artmedu area only Westwall. Remaining models are in area. Sir, we are here, sir. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం జనసేన పార్టీ కార్యాలయం పంచాయతీలో గల గ్రామ సచివాలయం వద్ద తల్లికి వందనం కార్యక్రమం అందిన తల్లులు అందరూ కూటమి ప్రభుత్వాన్ని అభినందించి గౌరవ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఫోటోలకు పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తల్లికి వందనం వేస్తామని ఆనాడు ఎన్నికల హామీలో చెప్పిన మాట విధంగా
ఈ రోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వేసాం. ఇదే టీ నరసాపురం పంచాయతీలో గతంలో 500 మందికి రాగా ఈ రోజు 600 పైచిలకు కుటుంబాలకు ఈరోజు తల్లికి వందనం అందింది. మరి గత వైసీపీ ప్రభుత్వం 2-3 పిల్లలుంటే ఒకరికేసి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? వాళ్ళ పాలేతనం పంపాలా, పనికి పంపాలా అనే పరిస్థితుల్లో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా చదువుకోవాలి, ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి యువ నాయకులు, యువనేత నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి, నారా చంద్రబాబు నాయుడు గారు అని దృఢ సంకల్పంతో ఒకవైపు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి అప్పులు పెట్టి రాష్ట్రాన్ని అల్లకొల్లాలని చేసి వెళ్ళిపోయిన గత సంవత్సరం నుంచి అప్పులు తీర్చుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. మరి మొన్నటి వరకు వైసీపీ వారు ఎక్కడ తల్లికి వందనం అని అడిగారు. ఈ రోజు మరి తల్లులందరిలో కళ్ళల్లో ఆనందం కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి చేసేది పలుకుతా ఉన్నారు. ఇకనైనా వైసీపీ దుష్ప్రచారం మానుకొని వారు చేసిన తప్పుల్ని ఒప్పుకొని ఇకనైనా బెంగళూరులో పర్యటన అవ్వకుండా రాష్ట్రంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. వారానికి ఒకసారి విజిటర్ లాగా వచ్చి ఇక్కడ ఏదో విమర్శలు చేసి వెళ్ళిపోదామంటే ప్రజలు ఆలోచించే స్థితిలో లేరు. గతంలో మీరు ఏ విధంగా పరిపాలన చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు రైతు భరోసా కానీ, తల్లికి వందనం కానీ, పెన్షన్ పెంపు కానీ, త్వరలోనే మహిళలకి నిధి కానీ మొత్తం సమకూర్చే విధంగా అన్ని పథకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఇంకా ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వారికి కూడా జూలై 5వ తారీఖు లోపు అందరికి కూడా జమ చేసే అవకాశం ఉంది. కనుక అనర్హులు ఎవరైతే ఉన్నారో సచివాలయానికి వచ్చి ఏదైతే వారికి అనర్హత కారణం చెప్పారో దాన్ని సరి చేసుకుంటే జూలై 5 నుంచి 26వ తారీఖు లోపు రాని తల్లులకు కూడా డబ్బులు పడతాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ తల్లుల తరఫున, పిల్లల తరఫున అందరికి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి టీ నరసాపురం పంచాయతీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ తరఫున నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఒకవైపు ప్రభుత్వం అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పిస్తామని ప్రస్తావిస్తుంటే మరోవైపు బాలికల కోసం ఉన్న ఏకైక బాలికల ఉన్నత పాఠశాల తీసివేసి బాలికల పాఠశాలలుగా మార్పుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చింతలపూడిలో 1961 నుండి బాలికల ఉన్నత పాఠశాలగా ప్రత్యేకంగా ప్రభుత్వాలు నడుపుకుంటూ వచ్చాయి. పేద మధ్యతరగతి విద్యార్థులకు కోసం ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంతో సౌకర్యంగా ఉంటూ వచ్చింది. ఎన్నో వేల విద్యార్థులు ఈ పాఠశాల నుండి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. గత ఏడాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గాంధీనగర్ లో చదివే ప్రైమరీ బాలుర విద్యార్థులు అనుసంధానం వల్ల వచ్చిన సాంకేతిక సమస్యలు తీర్చడానికి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ వరకు అయిన బాలికల పాఠశాలగా మార్చి 6 నుండి 10వ తరగతి వరకు అయిన బాలికల పాఠశాలగా మార్చాలి అని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆగరా లే ఆడు అటుకోట్ ఇటుకోట్ బాల్ బాల్ ఏలూరు జిల్లాలో ఈ నెల 27వ తేదీన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వైఎస్ షర్మిలారెడ్డి ఏలూరు పర్యటన విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఏలూరు నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాలతో ఈ రోజు సమావేశం జరిగిందని తెలిపారు.
వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం జయప్రదం చేయండి. 27వ తేదీన రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలి మేడం శర్మిలా రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మేడం శర్మిలా రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ. జై. అది చూశారు, వైఎస్ఆర్ చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసి మనం ఉండాలి అని జనాల్లోకి ఒక ఆలోచన వచ్చింది. కానీ అంత కార్యరూపంలోకి మాత్రం ఇవాళ ప్రజల ముందుకు వస్తున్నారని నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున కూడా ఈ పథకం ఇవ్వాలంటే ఈ పార్టీయా, నీ పార్టీ ఏంటి, నువ్వేంటి అని అడిగిన సందర్భాలు లేవు. ఎవరైనా సరే అందరికీ మనం చేయాలి సంక్షేమ పథకాలు అనుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నిన్న ఆ మీటింగ్కి వెళ్ళారు కదా, నీకు పెన్షన్ రాదేమో, మరి ఇటు వెళ్తే ఈ సంక్షేమ పథకాలు అందో, అమ్మ ఒడి అందో, లేదా అమ్మ తల్లికి వందనం అందో, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనే విషయాలు మా దృష్టికి చాలా వచ్చినాయి. అయినప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు మనందరం కూడా కలిసి కష్టపడి పనిచేద్దాం, భేషజంతో వ్యక్తిగత స్వార్థం లేకుండా మనందరం చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం. మరి రేపు ఇవాళ దాంట్లో భాగంగానే ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీని కూర్చోబెట్టి అన్ని నియోజకవర్గాలు రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఈ నెల 27 శుక్రవారం ఏలూరు వస్తున్న సందర్భంగా మేమందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఇక్కడున్న స్థానిక సమస్యల మీద అన్ని వివరించి మేము పార్టీని బలోపేతం చేయడానికి ముందుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు ఈ మీడియా సమావేశానికి కారణం ఏంటంటే పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలా రెడ్డి గారు రాష్ట్రమంతా తిరిగి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నడుం కట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాకి ఈ నెల 27వ తారీఖున మరి పిసిసి అధ్యక్షురాలు రానున్నారు. దెందులూరు నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ నెల 27వ తేదీన ఏలూరులో జరిగే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలని దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆల్పాటి నరసింహమూర్తి పిలుపునిచ్చారు. సిటీ న్యూస్ ఛానల్ తో ఆలపాటి మాట్లాడుతూ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన జరుగుతోందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారం అండి. దెందులూరు నియోజకవర్గం యొక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులు 50 మంది నాయకులకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 27వ తారీఖు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మన ఏలూరు మీటింగ్కి వస్తా ఉన్నారు కనుక దెందులూరు నియోజకవర్గం 50 మంది కాంగ్రెస్ అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, షర్మిలారెడ్డి గారి అభిమానులకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా షర్మిలారెడ్డి గారి మీటింగ్కి వచ్చి వారికి ఏ రకమైన సమస్య ఉన్నా ఈ రోజున సమస్యల పరిష్కారానికి, ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య పరిష్కారానికి షర్మిలారెడ్డి గారిని ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఆమె కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే
ఏ రకమైన సమస్య ఉన్నా ఆ సమస్యని పాలకులకు తెలియపరిచి ఆ సమస్య యొక్క పరిష్కారానికి అనేకమైనటువంటి కృషులు చేస్తా ఉన్నారు. అలాగే అందులో భాగంగానే మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయర్స్ స్టీల్ ప్లాంట్ యొక్క విధి విధానాల మీద ఆమె ధర్నా చేయటం, స్టీల్ ప్లాంట్ ఒకటే కాకుండా అనేకమైనటువంటి సమస్యల మీద ఆంధ్రప్రదేశ్లో ఆమె సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతా ఉన్నారు కనుక 50 మంది. ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, మండల కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ విజయభాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో విజయభాస్కర్ మాట్లాడారు. పోలవరం నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మౌలిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని విమర్శించారు. అంతేకాకుండా నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులకు తెలియజేస్తామని తెలిపారు. కోఆర్డినేటర్ బండి విజయభాస్కర్ అని మాట్లాడుతున్నాను. ఇవాళ మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారు ఏలూరు 27వ తారీఖున ఏలూరు రావడానికి డేట్ ఖరారైన సందర్భంగా ఇక్కడికి మా జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి రాజనాల రామ్మోహన్ రావు గారు, అలాగే 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీడియా మిత్రులకి తెలియచేయాలనుకుంటున్నాం. షర్మిలారెడ్డి గారి యొక్క రాకలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు నిమిత్తం పార్టీ యొక్క కేడర్ తోటి మాట్లాడడానికి, పార్టీ కార్యకర్తలతోటి, పార్టీ ప్రెసిడెంట్లతోటి, కోఆర్డినేటర్లతోటి మాట్లాడడానికి షర్మిల మేడం గారు 27వ తారీఖునే ఏలూరు రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు విషయం కానివ్వండి, అలానే జిల్లాలో కొన్ని అవకతవకలు ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, కొన్ని అవకతవకలు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎస్సీ వెల్ఫేర్లో కానీ ఎస్టీ వెల్ఫేర్లో కానీ వసతి గృహాల్లో సరైనటువంటి చదువుకునేటువంటి పిల్లలకి, వసతి గృహాల్లో ఉన్నటువంటి పిల్లలకి సరైనటువంటి ఒక మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం కూడా మేడం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మన ఏలూరు జిల్లాలోనే సోషల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్లో కానీ ఎస్టీ వెల్ఫేర్లో కానీ వసతి గృహాల్లో పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్టిని సాధించడం కూడా, ఆ ఇబ్బందుల్ని మాట్లాడడం కూడా జరిగింది మేడం గారితో. 27వ తారీఖుని కూడా షర్మిల మేడం గారు దాని విషయం మేము మాట్లాడడం జరుగుతుంది. అలానే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కుటుంబంలో 4 ఉంటే ఆ 4కి ఒక బాత్రూమ్ ఉండాలనేటువంటి సిస్టమ్ పెట్టినటువంటి మన నరేంద్ర మోడీ గారు సోషల్ వెల్ఫేర్లో కానివ్వండి, ఎస్టీ వెల్ఫేర్లో కానివ్వండి 100 మంది పిల్లలకి 4-5 బాత్రూములతోటి, అరాకొరటువంటి సదుపాయాలతోటి వెళ్ళబుచ్చడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. అలానే వారికి ఇచ్చే వసతులు కానివ్వండి, వారు పడుకునే విషయంలో కానివ్వండి, చదువుకునే విషయంలో కానివ్వండి చాలా ఇబ్బందులకి గురవుతున్నారు కనుక అవన్నీ కూడా సోషల్ వెల్ఫేర్లో, ఎస్టీ వెల్ఫేర్లో, ఎస్టీ వెల్ఫేర్లో, ఎస్సీ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా పైకి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ చదువుకున్నటువంటి పిల్లలకి సరైనటువంటి వసతులు కల్పించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ టీం పనిచేస్తుందని, అలాగే షర్మిలారెడ్డి గారు కూడా దీని విషయమై స్పందించారు. రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయమై స్పందించారు. మన భారతదేశ వ్యాప్తంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.